నమస్తే మాస్టర్స్, హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మాస్టర్స్ కు, జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గనిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారిచే నిర్వహించబడుతున్న అపోదీపోభవ కార్యక్రమంలోకి అందరికీ ఆత్మీయ ఆహ్వానం మాస్టర్స్. మరి ప్రతిరోజు మనకి అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ పత్రిజీ యొక్క కాన్సెప్ట్స్ ని, అలాగే వారి యొక్క ధ్యాన అనుభవాలని, వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు మనకి పద్మజ మేడం గారు హైదరాబాద్ నుంచి ఇచ్చేసి ఉన్నారు. హార్ట్లీ వెల్కమ్ టు ది సెషన్ మేడం, పద్మజ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి మేడం గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మాస్టర్స్. మేడం 2020లో ఈ జనవరిలో పిఎస్ఎస్ఎం మెడిటేషన్ లోకి రావడం జరిగింది. మరి 40 days కంటిన్యూస్ గా చక్కటి ధ్యాన సాధన చేశారు. ఆ 20 days లోనే సంపూర్ణ శాకాహారిగా మారారు. మరి అదే సంవత్సరం పత్రిజీని బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో కలుసుకోవడం జరిగింది. అక్కడ బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ కలుసుకోవడం జరిగింది. మరి అలాగే ప్రతి పిరమిడ్ ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ మన చక్కటి పిరమిడ్స్ ఉన్నాయో అన్ని చోట్లకి వెళ్ళి ధ్యానం చేయడము, మరి అద్భుతంగా వర్క్ షాప్స్ అన్నిటికీ అటెండ్ అవ్వడము, మరి పిఎంసిలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి మరి ఎర్లీ అచీవర్ అవార్డు కూడా తీసుకున్నారు మేడం. మరి అలాగే చక్కగా జూమ్ సెషన్స్ లో మరి పద్మజ మేడం గారు నిర్వహిస్తున్న పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో మరి చక్కగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తూ మాస్టర్స్ ని మాట్లాడుతూ, అట్లాగే హోస్టింగ్ చేస్తూ ఎంతో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అలాగే స్వర్ణలత మేడం గారి దగ్గర డిఎన్ఏ స్వర్ణలత మేడం గారి దగ్గర నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ వర్క్ షాప్స్ లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మరి మేడం గారి ద్వారా మనము ఈరోజు ముక్తి మార్గం ఈ టాపిక్ గురించి వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మేడం, హార్టీ వెల్కమ్ టు ది సెషన్ మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. మరి టీం జగద్గురు పత్రిజీ ఛానల్ వారు నిర్వహిస్తున్న ఈ సెషన్ కి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి శివ కుటుంబాన్ని ఆహ్వానించుకుందాం ఈ సెషన్ కి. ఎంతో చక్కగా మనం ప్రతి ఒక్క సెషన్ లోనూ ఒక్కొక్క మాస్టర్ తో మనం ఎంతో చక్కగా మనం ధ్యానాన్ని పొందుతూ ఉన్నాం, అలాగే జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. మరి ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అపోదీపోభవ అనే అంశంలో భాగంగా మనం ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముక్తి మార్గం అనే పదాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ అంశంలో ముఖ్యంగా ముక్తి మార్గం, ముక్తి అంటే మనందరికీ అంతకుముందు ధ్యానానికి రాకముందు ఆధ్యాత్మికంగా కూడా మనము ఈ ముక్తి కోసమే కదా మనం పాకులాడింది, ఈ ముక్తి కోసమే కదా ఆధ్యాత్మికంగా మన పెద్దలు చెప్పిన సాంప్రదాయంలో మనము ఆ పూజలు చేసుకుంటూ దీనికోసం వచ్చాము. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, ఇలాంటి వాటితో ప్రాపంచిక విషయాలతో మనం ఎప్పుడైతే ఇక్కడ మనము ఆ పాకులాడి సంసారంలో నిర్వాణం పొందలేక, అంటే ధ్యానానికి రాకముందు పొందలేక మనం ఎప్పుడైతే మనం ఇక్కడ గిలగిలా కొట్టుకుంటూ సంసారాన్ని ఈదుకుంటూ వస్తున్నాం, అలాంటి వారిని మనల్ని ఒక పూల బాటలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులు మనల్ని నిలబెట్టారనమాట. సో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. మరి ఈ ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే విడుదల. ఈ ముక్తి అనే పదం ముక్తి మార్గం అనే పదాలలో ఆధ్యాత్మికత అంతా ఉందన్నమాట. మరి మొదటి పదం ముక్తి అనే పదం, రెండవది మార్గం. ముక్తి అన్నది చాలా మంది ఏమనుకుంటారు? మోక్షం. మార్గం అంటే దారి, ఆ మోక్షానికి దారి. ముక్తి అంటే ఏమిటో మనందరికీ గందరగోళమైన పరిస్థితే ఉంది. శాస్త్రాల ప్రకారం
కొన్ని కొన్ని మాటలకు మనకు పెద్దవాళ్ళు చెప్పిన వాటిని మనం వింటూ వెళ్తూ ఉంటాం, కానీ అది ఏంటి అని మనము ఆలోచించాం. మనకి ఎవరికి అర్థం కాదు, ఏదో పూజలు చేసుకుంటూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం అన్నమాట. మొట్టమొదటిగా ముక్తి అంటే తెలుసుకుందాం, తర్వాత అది సాధించడానికి మార్గం ఏంటో తెలుసుకోవచ్చు అని పత్రిజీ సారు మనకి ఎంత చక్కగా వివరించారన్నమాట. ఆ మార్గంలో పయనిస్తే మనకు ముక్తి పొందుతాము అని పత్రిజీ సారు తాను అనుభవించి మనకు చెప్పారు. ముక్తికి అర్థాలు అపవర్గం అన్నా, నిశ్రేయస్సు అన్నా, సాల్వేషన్ అన్నా, అన్ని కూడా విడుదల అన్నా, అన్ని కూడా పర్యాయ పదాలు అన్నమాట. ఈ పర్యాయ పదాలు అన్నిటికీ ఒకటే అర్థం ఉన్నా కూడా ఈ బాహ్య ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ముక్తి అన్నప్పుడు, విడుదల అన్నప్పుడు, విడుదల దేని నుంచి? మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, మరి ఎన్నో ఉంటాయి ఈ భూమి మీద, ఈ సంసారంలో. మనకి దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల, లేకపోతే ఆశల నుంచి విడుదల, కోరికల నుంచి విడుదల, దేని గురించి మనము తెలుసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆశలు, కోరికలు ఎక్కువైతే దుఃఖం వస్తుందన్నమాట. ఆ దుఃఖాన్ని మనం తగ్గించుకోవడానికే మనము ఈ ధ్యానంలోకి రాబడ్డాం. మనం ఎప్పుడు కూడా, మన మనసు ఎప్పుడన్నా హాయిగా ఉంటదా? ఏది ఉన్నా కూడా తృప్తి లేదు మనిషికి, ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట. ఈ హాయిగా ఆలోచించడానికి, నిర్విషయంగా ఉండడానికి మనకు కుదరదు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఉన్నాం కదా. ఆ సహస్రార స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ అంతా నిశ్శబ్దం ఉంటుంది అని తెలుసుకునేంత వరకు మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాం అన్నమాట. మనం ఈ ఆశలతో, కోరికలతో ఈ భూమండలం మీద మనం వచ్చిన పని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మనం చేసేస్తూ ఉన్నాం అన్నమాట. బుద్ధిని మనం ఎలా చెప్తే అలా వింటూ ఉన్నాం. మనము ఈ దినచర్యలో, మన దినచర్యలో మనకు ఏది తోస్తే అది చేస్తూ ఉన్నాం. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది, అయినా మనము ఆ డెసిషన్ తీసుకోలేము. మనం అపరిశుభ్రమైన మనసుతో ఆలోచిస్తూ ఉంటాం. అంటే గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. అనేక దురాలోచనలతో ఉంటారు ఈ సమాజంలో కూడా, కుటుంబంలో కూడా. అందరూ కూడా ఒక్కటిగా ఉండరన్నమాట. ఆలోచన సరిగా లేనప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు అనారోగ్యం వస్తుంది. ఎప్పుడైతే మన మనసు పరిశుభ్రం అవుతుందో అప్పుడు మనము చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోగాలకు నిలయమైన ఈ శరీరాన్ని మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతామో అప్పుడు మనం దుఃఖం నుంచి బయటపడాలంటే ఏమిటి? దాన్ని ధ్యానం చేసి ముక్తి పొందండి అన్నారు. రకరకాలుగా చెప్పారనమాట. ఏది చేసినా అల్టిమేట్ గా మనం ధ్యానం చెయ్యాలి అని చెప్పారు పత్రిజీ సార్. ఈ కళ్ళు ఈ భూమండలం మీద అత్యాశతో చుట్టూ చూస్తూ ఉన్నాయో, నాకు అది కావాలి, ఇది కావాలి, బిల్డింగ్ కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి, అలాగే మగవాళ్ళు బండి కావాలి, ఇల్లు కావాలి, ఎన్నెన్నో. పిల్లలు కూడా అంతే. చిన్న పిల్లవాడి నుంచి ఇది నా బొమ్మ, ఇది నా బొమ్మ అంటాడు, చూస్తారా? మానసిక పరమైన రుగ్మతలు, ఒత్తిడిలు, ఆందోళనలు మానసిక సంఘర్షణకు లోన్ చేస్తాయి. భయాందోళనల నుంచి మనము విడుదల కావాలి. బుద్ధి యొక్క మాంద్యం నుంచి మనము విడుదల కావాలి. ఈ బుద్ధి మాంద్యం అంటే ఏంటంటే, బుద్ధి మాంద్యం అని ఏమంటారు? ఫిజికల్లీ రిటార్డెడ్ కాదండి. మనం కూడా ఒక రకంగా ఈ కోరికలతో, అత్యాశతో బుద్ధి మాంద్యం ఆ టయానికి సరిగా ఆలోచించమన్నమాట. ఈ రోజు గడిచిందా, తెల్లారిందా, రేపేంటి, ఈ రోజు అయిపోయింది, ఇలా జన్మలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మన సాధారణ బుద్ధికి అవన్నీ అందవన్నమాట. ఏవి? మన స్పిరిచువల్ గా అందవన్నమాట. సామాన్యులం కాబట్టి ఇవన్నీ మనము మర్చిపోయి ఇక్కడ మనము గిలగిలా ఈ సంసారంలోనే ఉన్నామన్నమాట. మొత్తం మనము ఆగమ్య గోచరమైన స్థితిలో ఉంటాం. కనుక ముక్తిపరమైన మార్గానికి చెందాలంటే, పోవాలంటే
ఆ చెడు ఆలోచనలు తీసేయమంటున్నారు. మానసిక పరమైన రుగ్మతలను తీసేయమంటున్నారు. ఏవైతే ఆ మన ఆలోచనలు తీసేయాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి చూడండి, మనకి ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, అబ్బా నేను ఇంత పని చేశాను, అంత పని చేశాను అనుకుంటూ ఉంటాం. కానీ ధ్యానం చేస్తే మనకెంత ఎనర్జీ వస్తుందండి. ఆ ఎనర్జీతో మనం చాలా చక్కగా పని చేస్తాం. వాళ్ళెప్పుడు ఫోను చేసి "నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావా?" అనే 2 మాటలు తప్పించి, ఆ తర్వాత నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సైనస్‌తో ఒకటే తలనొప్పండి. నిన్న పని చేశాను. నిన్న అక్కడ బస్ స్టాండ్‌లో బస్ కోసం నిలబడ్డాను. కాళ్ళు నొప్పండి. కూర్చొని ధ్యానం చేశాను. నాకు మోకాళ్ళు వంగట్లేదండి. ఇలాంటి కారణాలే చెప్తూ ఉంటాం. ధ్యానం చేస్తూ కూడా. ఇవన్నీ మనం శాశ్వతంగా పోగొట్టుకోవాలంటే, ఒకవేళ ఎప్పుడైనా నొప్పొచ్చినా కూడా మనము మన శరీరాన్ని ప్రేమించుకుంటూ, మన శరీరంలో కణాలతో మాట్లాడుకుంటూ, పాజిటివ్ ఎనర్జీని మనము రిలీజ్ చేస్తూ, అంటే నెగెటివ్ థాట్స్ ఎప్పుడు కూడా మనము పెట్టకూడదు. పాజిటివ్ థాట్స్ మనం ఎప్పుడైతే యూనివర్స్‌కి ఇస్తామో, అవన్నీ కూడా అఫర్మేషన్స్ అయ్యి మేనిఫెస్ట్ అవుతాయి. ఇలాంటి వాటిని మనకు కొంచెం తగ్గిపోయిందనుకోండి, ముక్తి అనం దాన్ని. మనసు, బుద్ధి ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రమవుతాయో, మనం శాశ్వతంగా ఎప్పుడు ఉంటుంది అంటే, నిత్య సాధన, ధ్యానం, ఏకత్వంతో ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేది తెలుసుకోవాలి. మన చక్రాలన్నిటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ద్వంద్వార్థాలు ఏవున్నాయో అన్నిటిని మంచి, చెడు, చీకటి, వెలుగు, కష్టం, నష్టం, దుఃఖం, సుఖం ఇవన్నీ కూడా వన్నెస్‌లో మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడు మనకు చాలా చక్కగా ముక్తి వచ్చింది అంటారు పత్రిజీ సారు. అంతవరకు మనము ముక్తిలో ఉన్నట్టు కాదు. ఇంకా సత్య శోధనలోనే ఉన్నామనమాట. మనం వాటి గురించి పరితపిస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మనకు ఆ సాధన సహస్రార స్థితికొస్తుందో, అప్పుడు మనం హాయిగా ఉంటాం. అంతా మనం ఇప్పుడు కుటుంబంలో కూడా గొడవలొస్తాయి. ఒక అపార్ట్‌మెంట్‌లోనే మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలీదండి. కోపాలు, తాపాలు, గొడవలు, వాళ్ళు కొట్టుకోవడాలు, పొడుచుకోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి. పక్కింట్లో తెలీదు. ఇలా వాళ్ళు ఆవేశాలు అంటే క్షణికావేశాలు గూడా వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో మనం ఎంతమంది ఉన్నాం చెప్పండి? మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక దారిలో ఉన్నాం. కానీ దాన్ని పట్టుకుంటున్నామా? ఇంకా లేదే. అది ఎప్పుడు పట్టుకోవాలి? గురువు పాదాలను కాదు, పదాలను పట్టుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ సంసారాన్ని ఈదలేక, ఈ సంసారంలో నిర్వాణం అంటారు. ఓకే. కానీ వర్తమానంలో మనము ఎప్పుడైతే ఉంటామో, గతం గతః భవిష్యత్తు గురించి ఆలోచనొద్దు. అలాగని భవిష్యత్తు ఆలోచించకుండా పడుకొని ఎప్పుడు నిద్రపోకూడదు సోమరితనంగా. దీని గురించి ఏమంటున్నారంటే కపిలముని గారు త్రివిధ దుఃఖ అత్యంత నిర్వర్తిః అంటే అత్యంత పురుషార్థః ధర్మార్థ కామ మోక్షాలను ఆ మోక్షం 4ది. దాంట్లో ఈ 3 గెలవాలంట. ధర్మార్థ కామ మోక్షాలను ఈ త్రివిధాలను అత్యంత నిర్వృత్తి అంటే వాటిని నిర్వృత్తం అంటే వాటిని పరిష్కరించుకోవాలి. అప్పుడే అత్యంత పురుషార్థ పురుషులు ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ పురుషులండి. ప్రతి మనిషిలో స్త్రీతత్వం, పురుషతత్వం ఉంది. అందరం సమానమే ఇక్కడ. కాబట్టి మనము ఇది నేర్చుకోవాలి. అలాగే తమో గుణం నుంచి మనం ముక్తిని పొందాలి. రజోగుణం నుంచి మనం ముక్తిని పొందాలి. సాత్విక గుణం నుంచి మనము ముక్తిని పొందాలి. మరి నిర్గుణుడివి అని అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా! మరి ఆయన ఏమన్నారు భగవద్గీతలో? త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్య భవార్జున. నువ్వు ఈ 3 గుణాలతో కలిసి ఉన్నావు. ఆ నిర్గుణాతీతుడివిగా అని అర్జునుడికి
బోధించాడు. ఈ గుణాలన్నిటికీ అతీతుడు కావాలన్నమాట. ఎన్లైటన్మెంట్ మాస్టర్ కావాలి. కాబట్టి ఈ త్రైగుణ్య విషయాల నుంచి ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నామో వాటన్నిటిని కూడా సాత్విక గుణం, అన్ని సాత్విక గుణం కదా, నేను ధ్యానం చేస్తున్నాను, శాకాహారం తింటున్నాను అనుకోకూడదు. అందులో నుంచి కూడా మనం బయటపడాలంట. ముక్తి, మోక్షం, లయం చెందుతాం. అప్పుడు శారీరక పరమైన రుగ్మతలే మరి తమో గుణ దోషాలు. చూసారా, మానసికమైన రుగ్మతలే రజోగుణ దోషాలు, బుద్ధిపరమైన రుగ్మతలే సాత్విక గుణ దోషాలు. ఈ మూడు వెరసి సకల దుఃఖాలను కలిగిస్తున్నాయి అంటున్నారు శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే ఈ దోషాలన్నీ తొలగిపోతాయో అప్పుడు మనకు దుఃఖాలు ఉండవు. మరి అప్పుడే మనము ఈ త్రిగుణాతీతులం అవుతాం అన్నమాట. దుఃఖరాహిత్యం అనేది వస్తుంది. అంటే దుఃఖరాహిత్యము అంటే వస్తుంది అంటే దుఃఖం వస్తుందని కాదు, దుఃఖం రాహిత్యం కలుగుతుంది. దుఃఖం లేకుండా ఉంటాం అన్నమాట. రాహిత్యం అంటే లేకుండా ఉండటం. కాబట్టి మనము మెల్లమెల్లగా సార్ చెప్పినట్లు ఆ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా ఏడవకూడదు అంటారు. వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు పోయినప్పుడు అందరూ సోల్మేట్స్ ఎవరైనా సరే బాగా కావలసిన వాళ్ళు పోతే కూడా వాళ్ళందరూ ఏడుస్తుంటే మనం వాళ్ళను ఓదారుస్తాం. ఓదార్చాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఆ స్థితిలో ఉన్నారు. మనం ఈ స్థితిలోకి వచ్చాము పత్రిజీ గారు దయ వల్ల. అంటే మనం ఈ రూట్ లో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని తెలుసు. ఆత్మ వేరు, శరీరం వేరు, కొంతలో కొంత ధ్యానం తెలుసు. కాబట్టి శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ మనం అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉండాలి. చూడండి, శారీరక పరంగా అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాలు అంటకుండా ఉండాలి అంటారు సారు. మానసికంగా అంటే ఎంబీబీఎస్ సీట్ రాకుండా అంటే ఆత్మహత్య చేసుకోవడం, ఎవరైనా అవమానిస్తే కుంగిపోవడం. అంతెందుకండి, ధ్యానానికి రాకముందు ఎంబీబీఎస్ లో సీట్ రాలేదని మన పత్రిజీ సారే హైదరాబాద్ లో సాగర్ దగ్గరికి వెళ్ళి దూకి చనిపోవాలనుకున్నారట. అంటే ఆయన చెప్పడం ఏంటి, నేను అప్పుడు ధ్యానంలో లేను, నాకు పరిపక్వత లేదు. మా అమ్మ మా నాన్న నాకు ఆ పేరెంట్స్ ఏం చెప్పారు, నువ్వు ఎంబీబీఎస్ లో సీట్ తెచ్చుకోమన్నారు, కానీ నాకు రాలేదు. నేను ఇంకేం ఆలోచించాను, చచ్చిపోవాలనుకున్నాను. అనుకొని అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి అక్కడ నేను సాగర్ లో దూకాలనుకున్నాను. ఆ తర్వాత దాన్ని కూడా కామెడీగా చెప్పారు. ఆ తర్వాత ఏమని చెప్పారు, నీళ్ళన్నీ చల్లగా ఉన్నాయి, నాకు వేడి నీళ్ళు అంటే ఇష్టము, చాలా వేడిగా స్నానం చేస్తాను, అలాంటిది నేను ఆ చల్ల నీళ్ళలో దూకను అని చెప్పి బయటకు వచ్చేసారంట. అంటే ఆ చనిపోయే సిచ్యువేషన్ ని కూడా అంటే ఆలోచించారు. ఒక్క నిమిషం ఆలోచించి వెనుకడుగు వేశారు కాబట్టి మనకి ఇంత మంచి గురువు లభించారనమాట. అదే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో సినిమాల్లో ఛాన్స్ రాలేదనో, 10th లో ఫెయిల్ అయ్యాననో, లేకపోతే డిగ్రీలో ఫెయిల్ అయ్యాననో, సీట్ రాలేదనో చాలా చిన్న విషయాలకు సూసైడ్ చేసుకుంటున్నారు. మనం టీవీలలో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కనుక మనం ఒక్క క్షణం వెనుకడుగేసుకొని ఆలోచించాలి. కాబట్టి ఇలాంటివన్నీ ఈ బుద్ధి మాంద్యత ఉండకూడదు అంటారు పత్రిజీ సారు. స్వయంగా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. చూసారా ఎంత ముక్తి అనే దానిలో ఎంత ఉందో. కాబట్టి మనము ఎంతో చక్కగా జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉండాలట. మనము గత జన్మ నుంచి అన్ని తెలుసుకోవాలి అని అంటే ధ్యానం చేయమంటున్నారు. అంతవరకు మనకు ఆ గత జన్మల్లో ఏం జరిగిందో కూడా తెలియదు. అలాంటిది ధ్యాన సాధనలో మనం ఎన్నో నేర్చుకుంటాం. ముక్తి, మోక్షం, అపవర్గం, నిశ్రేయస్సు, విడుదల, ఇవన్నీ పర్యాయ పదాలను తెలుసుకున్నాం కదా. మనము ఇప్పుడు దీనిలోకి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మనము ఏకంగా వన్నెస్ గా భావిస్తాం. అదే మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైనా అనుభవాలు చెప్పినా కూడా
వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ధ్యానంలో ఉన్నారు, వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు అలాగే చెప్తారు అని. అందుకే పత్రిజీ సార్ అంటారు, మీ అనుభవాలని ఇతరుల ధ్యానులకు మాత్రమే చెప్పండి, ధ్యానం తెలియని వాళ్ళకి చెప్పి విశ్లేషించకండి అంటారు. అంటే వాళ్ళు భ్రమల్లో ఉన్నావు అని మనల్ని వెనక్కి లాగిస్తారు మళ్ళీ. అందుకనే మనం స్వచ్ఛంగా, ఏకంగా, హాయిగా మనం డెసిషన్స్ కూడా చక్కగా తీసుకోవాలన్నమాట. అన్నీ మనకు కావాలని, మనకు కావలసినవన్నీ కూడా తెలుసుకోవాలి అని అంటారు పత్రిజీ సార్. కాబట్టి మనం ముక్తి అంటే మూడు రకాల నుంచి ఈ బుద్ధి, మనసు, చైతన్యం అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చైతన్యవంతం చేసుకొని శాశ్వతంగా మన ఈ అరిషడ్వర్గాలను తగ్గించుకుంటూ, ఈ షట్చక్రాలను యాక్టివేట్ చేసుకుంటూ, మనకున్న ఈ శరీరమే కాకుండా ఇంకా 6 శరీరాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనము యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకా 2 పదాలు తెలుసుకుందాం. ఇంకా ఏంటంటే పరిముక్తి, మహాపరిముక్తి. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఈ ముక్తిలోనే 3 పదాలు: నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. వీటినే గౌతమ బుద్ధుడు పరినిర్వాణం, మహాపరినిర్వాణం అన్నారు. అందుకే అపోదీపోభవ, ఎవరి వాళ్ళది అంటే ఉద్ధరేదాత్మనాత్మానం అపోదీపోభవ, మీ గురించి మీరే ఆలోచించండి, మీ ఆత్మను మీరే తెలుసుకోండి. మహాపరినిర్వాణం అంటే అత్యంత గొప్పదైందనమాట. కాబట్టి నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం వీటన్నిటిని కూడా తెలుసుకోమంటున్నారు. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. కాబట్టి మనము ఫస్ట్ ముక్తి గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత పరిముక్తి గురించి తెలుసుకోవాలి. మనకు తెలిసిందే కాకుండా అందరికీ తెలపాలి. మహాపరిముక్తి, ప్రపంచంలో అందరికీ ఆ ముక్తి ఎలా వస్తుందో తెలపాలి. మనం మన స్వంత జీవితంలో శారీరక పరమైన రుగ్మతలు కానీ, దుఃఖాలు కానీ ఏవి లేకుండా మానసిక పరమైన దుఃఖాలు అంటే సంఘర్షణ, ఒత్తిడికి లోనవుతాం ఒక చిన్న విషయానికి. అంతెందుకండి, ఒక్క నిమిషం మన ఫోన్ కనపడకపోతే నేను ఎక్కడ ఫోన్ పెట్టాను అని వెతుకుతూ ఉంటాం. కాబట్టి మనము పత్రిజీ సార్ ఏమంటున్నారంటే, ఒక్క సెకండ్ ఆలోచించండి, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని కూడా అన్నారు. మనదైతే మనతో ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఈ సంసారంలో నిర్వాణం పొంది ఎంత ముందుకెడితే అంత గొప్పవాళ్ళు అవుతారు. అంత సులభం కాదు, కానీ ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ వాళ్ళకు సులభం అయింది, వాళ్ళకు అయింది, మనకెందుకు కాదు. కాబట్టి సాధన చేద్దాం, సాధన చెయ్యాలి. కాబట్టి మనం కూడా వాళ్ళలాగా వెళ్ళాలంటే చూడండి, మనం ఏవి బాధలు ఉండకూడదు, శారీరక దుఃఖాలు ఉండకూడదు, కుటుంబపరమైన దుఃఖాలు ఉండకూడదు, సమాజపరమైన దుఃఖాలు ఉండకూడదు, టెన్షన్స్ ఉండకూడదు. మనం తీసుకుంటే అది టెన్షనే, లేదంటే లేదు, ఏవి ఉండకూడదు. కాబట్టి అన్నిటినీ ఈజీగా తీసుకోవాలి అని చెప్తున్నారు మనకు పత్రిజీ సారు. మొదటి నుంచి కూడా మనకు ధ్యానం చేయమన్నారు, స్వాధ్యాయం చేయమన్నారు, సజ్జన సాంగత్యం చేయమన్నారు. ఈ మూడిటి సేవ, అట్ ది సేమ్ టైం సేవ కూడా, సేవ చేయడం, దీని వల్లన మనము ఎంత హాయిగా ఉంటాం. మనం మన దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నాం ధ్యానం ద్వారా. కానీ మన చుట్టుపక్కల కూడా కొంతమంది దుఃఖిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మనము చుట్టుపక్కల వాళ్ళ దుఃఖ రాహిత్యం కోసం మనం పని చేయాలి. పరినిర్వాణం అంటే పరిముక్తి, ఏమన్నాం? పరిముక్తి చుట్టుపక్కల అందరికీ ప్రచారం చేసుకోవాలి. అలాగనే పరినిర్వాణం, వాళ్ళకు కూడా ధ్యాన ప్రచారం గురించి చెప్పాలి. మేం బాగున్నాం, మీరు కూడా బాగుండండి, రుగ్మతలన్నీ వెళ్ళిపోయాయి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆలోచన సరళి మార్చుకోండి, అంగీకార తత్వాన్ని తెలుసుకోండి అని చెప్పాలి. మేం ధ్యానం చేశాం, ఎంత కష్టమైనా చేశాము, నేను ఇంత చక్కగా ధ్యానం చేసి ముందుకెళ్ళాను అని పత్రిజీ సారు చెప్తూ ఉంటారు. కానీ నేనొక్కడినే హాయిగా ఉన్నానులే అని అనుకోలేదు.
నేను హాయిగా ఉన్నాను, నాతో పాటు ఈ ప్రపంచమంతా కూడా అందరూ హాయిగా సుఖంగా ఉండాలి అనుకున్నారు. అలాగనే కాలేజీకెళ్లారు. కాలేజీలకు, పాఠశాలలకు, జైళ్లకు, పోలీస్ స్టేషన్‌లకు, హాస్పిటల్స్‌కు ఎన్నో చోట్ల వెళ్లి నేర్పించారు. అంచెలంచెలుగా, అంచెలంచెలుగా దేశంలో, రాష్ట్రంలో, ఇంకా రాష్ట్రాలు దాటి, సముద్రాలు దాటి ఫారిన్ కంట్రీస్‌లో కూడా ఈరోజు ఎంతో చక్కగా అందరూ ధ్యానం చేస్తున్నారు. మనకు తెలుసు అఖండ ధ్యానం కూడా జరుగుతోంది ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా. కదండీ! ఎంత చక్కగా అందరూ ఒక్కొక్క టైం నిర్ణయించుకొని మనందరం ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నాం. మనం సింగిల్‌గా చేస్తే సే బాత్రూమ్ షవర్ అయితుంది. అదే నదుల్లో, సముద్రాల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగనే గ్రూప్ ఎనర్జీతో మనము ఎంతో చక్కగా ధ్యానం చేసి, ఎంతో చక్కగా ఎంతో శక్తిని పొందుతూ ఉన్నాం మనం. ఆ శక్తి వల్ల మనం ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతూ ఉన్నాం. చూడండి, మనము ఇంకా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అనే దీంట్లో ఉంటే దాంట్లో అహంకారం ఆధ్యాత్మికంగా పెరుగుతాయి. చూసారా? మనము ఇంత అహంకారంతో, దుఃఖంతో మనము దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోతున్నాం. మరి అపార్ట్మెంట్‌లలో కూడా అంతే. మనము ధ్యానం చెప్తాం కూర్చోండి కాసేపు అనంటే, లేదు నేను సీరియల్ చూసుకోవాలి, క్రికెట్ వస్తుంది, బిగ్ బాస్ వస్తుంది, వంట చేసుకోవాలి సాకులు. అంటే అందరికీ 24 గంటలే. కానీ వాళ్ళెందుకు రావట్లేదు? సార్ ఏం చెప్తున్నారు? వాళ్ళకి చెప్పండి. వదిలేయండి. వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళొస్తారు. ఆ ముక్తి మార్గంలోకి ఎప్పుడైతే రావాలనుకుంటారో వారంతకు వాళ్ళే వస్తారు అన్నారు. కాబట్టి మరి ఎంతో చక్కగా మరి పత్రిజీ సార్ మనకు నేర్పించారు. అందరికీ తెలియచెప్పేది ఇంకొక ధర్మం ఏమంటే తీర్థంకర గోత్రము అంటారు. అంటే తీర్థంకరుడు అంటే టీచర్ లాగా అన్నమాట. టీచర్, బోధకుడు. ఆ టీచర్ చేయకపోతే బాధ. నేను నేర్చుకున్నానే, ఎవరికీ చెప్పలేకపోతున్నానే అని. కాబట్టి బోధన చేయడం, ఆ బోధన చేసే వాళ్ళని ఆ దుఃఖం పోగొట్టుకోవటానికి అందరూ కొ బయటికెళ్ళి ప్రపంచమంతటా చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది కూర్చున్న దగ్గరే చెప్తారు. రమణ మహర్షి లాగా అన్నమాట. ర రమణ మహర్షి గారు అంతే. ఎక్కడ కూర్చొనున్నారో తన దగ్గరకు వచ్చే వాళ్ళని నువ్వు ఇలా ఉండు, నువ్వెవరో తెలుసుకో, మౌనంగా ఉండు ఇవన్నీ నేర్పించారు. కానీ పత్రిజీ సార్ లాంటి, బాబా గారు లాంటి వాళ్ళు మొత్తం అంతా వెళ్లారన్నమాట. ప్రపంచమంతా వెళ్లారు. వాళ్ళ శిష్యుల్ని ప్రపంచమంతా వ్యాప్తి చెందేట్లు చేశారు. అలాగనే ఈ దుఃఖం గూడా అన్నమాట. మనం ముక్తి తర్వాత ఈ నిర్వాణం తర్వాత దుఃఖం ఎలా అయితే ఉన్నాయో దుఃఖం హ్మ్, మహా మహా దుఃఖం అంటే ఈ పరిదుఃఖం. మనము కుటుంబంలో ఏవైతే చిన్న ఇష్యూస్ వచ్చి, ఆ దుఃఖాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. దాన్ని ఎలా విముక్తి చెందుతున్నాం? ఎవరి మానసిక రుగ్మతల గురించి, బుద్ధి మాంద్యాల నుంచి మనం బయటపడుతున్నాము అంటే ధ్యాన సాధన వల్ల. చుట్టుపక్కల ఉన్న వారికి మనం సహాయం చేస్తూ ఉన్నప్పుడు, వారి దుఃఖాల నుంచి మనం వారిని బయటికి తెస్తూ ఉన్నాం. సపోజ్ ఎవరైనా ఎప్పుడో ఒకసారి బాధపడుతూ ఉంటారండి కొంతమంది. ఇంట్లో ఏదో సమస్యొచ్చి బాధపడుతూ ఉంటారు. మనం వెళ్తాం. వెళ్ళి వాళ్ళను ఇంకా ఎక్కువ ఇది కాకూడదు. ఎవరైనా పేషెంట్ ఉన్నారనుకోండి, అబ్బో! మా ఇంటి దగ్గర ఇట్లాంటి జబ్బే వచ్చి త్వరగా పోయారు అని అలాంటి మాటలు మనం చెప్పి వాళ్ళని ఇంకా ఇది చేయకూడదు. ఏం చెప్పాలి మనం? కూర్చొని ధ్యానం చేయండి. మీరు కూర్చోలేకపోతే పడుకోండి అని వాళ్ళకు నెమ్మదిగా చెప్పి ఏదైనా వీడియో అట్లా చెవు దగ్గర పెడితే వాళ్ళు పడుకునే వింటారు. ఆ ఆ ఎనర్జీ కూడా వాళ్ళకొస్తుందండి. అది మన వాళ్ళందరూ మన బాలకృష్ణ సార్ వాళ్ళు చాలా మంది చాలా హాస్పిటల్స్‌లో కరోనా టైంలో పెట్టారు. జస్ట్ ఆ వీడియోసే హాస్పిటల్‌లో పెట్టారు. సిస్టర్స్‌కు, నర్సులకు మొత్తం అక్కడున్న వాళ్ళకి జూనియర్ డాక్టర్స్‌కి కూడా చెప్పారనమాట. మీరు ఈ వీడియో పెట్టండి. పేషెంట్స్ అందరూ వాళ్ళ ఆ కర్మలను బట్టి తొలగించుకొని తొందరగా బయటపడతారని అలాగా 90% బయటకొచ్చారండి. ఇక మరీ వాళ్ళ టైం అయిపోతుంది చూడండి. సిల్వర్ కార్డ్ రెడీగా ఉండి బాల్చీ తన్నేసి అంటే
బర్త్ డేట్ ఎలా అయితే మనం స్టెమ్ కార్డు తీసుకొని వస్తామో, డెత్ కార్డ్ వచ్చేసి సిల్వర్ కార్డ్. ఆ సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే మనకు ఆ డేట్ ఇదైపోయింది అనుకోండి, అంతే. ఇంకా ఎవరు ఏం చేసినా కూడా ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళు కొంతమంది ఇచ్ఛా మరణం చేసుకోవచ్చు, కొంతమంది కర్మ సిద్ధాంతం ప్రకారము మరణం తెచ్చుకుంటారు. కొంతమంది నేను ఈ బాధలు భరించలేను అని సంకల్పం అదే అనుకొని అదే కరెక్ట్ అయిపోతుంది. మేనిఫెస్టో తదాస్తు అంటుందన్నమాట. లేదు, నేను బాగున్నాను, నాకేం కాదు, కరోనా వచ్చినా కూడా నాకేం కాదు అని ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో అది అఫర్మేషన్ అన్నమాట. వాళ్ళ సంకల్పం గట్టిగా ఉంటే ఆ సంకల్పం మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రపంచాన్ని అంతా కూడా ముక్తి మార్గాన్ని అన్వేషించేటప్పుడు, ఆ యొక్క శ్రమలో మనం నిమగ్నమైనప్పుడు మనం కూడా మహాపరినిర్వాణం గురించి పత్రిజీ సార్ చెప్పినట్లు మనకు ఎల్లప్పుడూ గుర్తుంటుందన్నమాట. దుఃఖం నుంచి మనము విముక్తులం అయినప్పుడు కుటుంబంలో ముఖ్యంగా అరిహంత్ అవుతాం. అప్పుడు అరిహంత్ అంటే ఏమిటంటే, మనం అరి అంటే శత్రువు, హంత్ అంటే హతమార్చడం. మనలోని శత్రువులను హతమార్చినప్పుడు మనం అరిహంత్ అవుతాము. మనలోని తమో గుణం, సోమరితనాన్ని మనం హతమార్చాలి. మామూలుగా మనం అనుకుంటాం ఏమని, మనం అరిషడ్వర్గాలని మనం జయించాలి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను మనం పక్కన పెట్టేసేయాలన్నమాట. వాటన్నిటిని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనలోని రజోగుణాన్ని అంతం చేసినట్లవుతుంది అంటున్నారు. ఎందుకంటే మనము వెంటనే క్షణికావేశానికో పగ, ద్వేషం పెట్టుకొని ఉంటాం. అధిగమించినప్పుడు వాటిని అరిహంతులం అవుతున్నాం అన్నమాట. ఈ ఏవైతే ఉన్నాయో పగ, ద్వేషం, వీటన్నిటిని తీసేయాలి. ఈ శత్రువులన్నిటిని తొలగించుకోవాలి. దీనికి ఏం కావాలి? అంగీకార తత్వం కావాలి, మార్పు రావాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఏది సాధించామో, ఏది సాధించాలనుకుంటున్నామో, దేని నుంచి ముక్తి పొందామో వాటి గురించి అందరిలో కూడా, మనమే కాదు వాళ్ళు కూడా ఉండాలి. ఇంత కోపం ఎందుకయ్యా నీకు అని అంటాం. కానీ వాళ్లకు ఆ ఆవేశం అలా కట్టలు తెంచుకుంటుంది. మరి ఇంత తిట్టినా కూడా నీకేం కాదా అంటారు ఒక్కోసారి. మనం అది నేను కాదు కదా అని మనం సైలెంట్ గా ఉండిపోతాం ధ్యానంలో ఉన్న వాళ్ళం. అందుకనే మనము ధ్యానం చేస్తున్నాము. మనము మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని 10 మందికి నేర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు గౌతమ బుద్ధుడు చూడండి, ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు అందరూ తిట్టారు. దుక్కలాగా ఉన్నావు అని రాళ్ళేశారు, అడుక్కుంటున్నావు అన్నారు. చాలా రకాలుగా ఆయన్ని ఇది చేశారనమాట. అప్పుడు ఆయన ఏమి ఇది కాలేదు. ఎందుకంటే నువ్వు వేస్తే వెయ్యి, లేకపోతే ఊరుకో. అలాగనే బాబా గారు కూడా వాళ్ళ కర్మలన్నిటినీ తీసుకున్నారు. చాలా మంది బాబాను కూడా అన్నారు, నువ్వు అంతా అడుక్కుంటున్నావు, ఎందుకు అడుక్కోవాల్సిన కర్మ ఏంటి నీకు అనని. ఎలాగైతే వీళ్ళందరూ ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ ప్రజల యొక్క కర్మలని వాళ్ళు తీసుకుంటున్నారు అంటే, తీసుకొని వాళ్ళు చెప్తున్నారు మీరిలా ఉండండి, మీరిలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి, నీలో నువ్వు ధ్యానం చేసుకుంటూ ఆత్మను పరిశుద్ధి చేసుకోండి, నీలో అప్పో దీపో భవ అన్నారు కదా. అంటే దీన్ని ఏమంటున్నారు? అవిద్య, ఎప్పుడైతే మనకు అజ్ఞానము అవిద్య ఉంటుందో దాన్ని మనం జయించాలి. దాన్ని జయించినప్పుడే ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అవుతారు. అది ఏమవుతుంది, ఒక్కోసారి చూడండి 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ధ్యానం చేసిన తర్వాత అనర్గళంగా భగవద్గీత చెప్పేవాళ్ళు మన పిఎస్ఎస్ఎంలా చాలా మంది ఉన్నారు. మనందరం గమనించే ఉంటాం. కడతాల్లో వాళ్ళు, నేనేం చదువుకోలేదండి, 5వ తరగతే చదువుకున్నాను, కానీ నిరంతర సాధన వల్ల ఆ సరస్వతి దేవి వచ్చి నాకు ఇలా చేశారు, ధ్యానంలో నాకు ఇలా జరిగింది, నేనేం చెప్తున్నాను, నేను అన్ని చెప్పేస్తున్నాను ఇప్పుడు, అది కరెక్టో కాదో నాకు తెలీదు, ఆ పదాలు కరెక్టో కాదో నాకు తెలీదు అంటారు. మనం అనుకుంటాం ఇంత చదువుకొని కూడా మనకేమి రాదే, ఈ శ్లోకాలు చదువుతుంటే అర్థం కాలేదే. మరి ధ్యానానికి ముందర మనము ఎన్నో గురు చరిత్రలు అన్ని చదివాము. బాబా గారి చరిత్రలు, సుందరకాండలు, రామాయణాలు అన్ని చదివాం. కానీ అప్పుడు మనకు సరిగా అర్థం కాల.
ఆత్మ సాక్షాత్కారం అనేది, ఆత్మ వేరు శరీరం వేరు అనేది మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మనకు నెమ్మదిగా మనకు అర్థం అవుతూ వచ్చింది. ఇప్పుడు మనము కొంచెం అప్పుడు చదివిన దానికంటే ఇప్పుడు ఈ బాబా గారి చరిత్ర తీసి చదివితే ప్రతి పేజీలోనూ ఆయన ఏం చెప్పారు, నా దగ్గర తరగని నిధి ఉంది, ఆ నిధిని తీసుకోండి అని చెప్తున్నారనమాట. ఆ నిధిని తీసుకుంటేనే మీరు ముక్తి పొందగలరు. మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పారు కదండి. పూజల కన్నా, స్తోత్రం కన్నా, యజ్ఞాల కన్నా, యాగాల కన్నా ధ్యానం విన్నా. చూడండి ఎన్ని స్టేజ్‌ల్లో మనల్ని కూడా డిగ్రీ లెవెల్ నుంచి పీజీ లెవెల్‌కి రండి. పత్రిజ సార్ ఏం చెప్పారు? నువ్వు నేర్చుకున్న నీతోనే ఉంచుకోవద్దు. అందుకనే మనం సజ్జన సాంగత్యంలో చివర్లో క్వెషన్ ఆన్సర్స్ సెషన్ పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు చెప్పిన క్వెషన్స్‌కి, వేరే వాళ్ళు చెప్పే ఆన్సర్స్‌కి మనకు కూడా కొన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయండి. అందుకే పత్రిజ సార్ ఏమంటారు, అక్కడ కడతాల్లో కానీ, ఇక్కడ పిరమిడ్‌లో కానీ అంతకుముందంతా కూడా ఎక్కడికి పోయినా కూడా నీ అనుభవాలు చెప్పు అని మైక్ ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్తారా లేదా అన్న సంగతి తర్వాత. ముందైతే మైక్ పట్టుకొని వణికి నేనేం చెప్పాలి సార్ నాకేం రాదు అంటారు. ఆ తర్వాత మైక్ పట్టుకొని ఆ సరెండర్ అయిపోయి అక్కడ నిలబడి స్టార్ట్ చేశారంటే ఇక ఆపరండి. అసలు ఫ్లో ఆగదు. అంటే ఆ చైతన్యానికి, ఆ సార్ యొక్క చైతన్యానికి అక్కడ సరెండర్ అయిపోతాం మనం. మనం ఏం చెప్పాలనుకున్నామో అక్కడికెళ్ళిన తర్వాత ఆ మాస్టర్స్ మనతో ఏం చెప్పిస్తారో ఆ జ్ఞానాన్ని మనం పంచుతూ ఉంటాం అందరికీ కూడా. మనము ఒకటి చెప్పాలనుకోని అక్కడికెళ్తాం. కానీ మనలో ఈ ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టేసి చక్కగా ఏదైతే మనం చెప్పాలనుకున్నామో దాన్ని ఆ మాస్టర్స్ చక్కగా అందరికీ వినిపిస్తారు. కాబట్టి మనము నిరంతర సాధన వల్ల, ధ్యానం వల్ల మనం ఎన్నో లాభాలు పొందాం. ఈ పరినిర్వాణం ఎప్పుడు చెందుతున్నామో, సర్వ ప్రపంచానికి బాధ్యత వహించినప్పుడు మహాపరినిర్వాణం అవుతోంది. మనిషి ఈ పరినిర్వాణం పొందినప్పుడే జన్మలను ఎత్తుతూనే ఉంటారు. నిర్వాణం పొందకపోతే, మహాపరినిర్వాణము పొందకపోతే అన్నమాట. పొందినప్పుడు ఇక జన్మలుండవు. ముక్తి పొందినవాడు అరిహంతు అని చెప్పారు. ఏదైతే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినప్పుడు బోధిసత్వుడు అని చెప్పారు. కాబట్టి ఇలా ప్రపంచానికి మనం ప్రచారం ఏదో మనకు తెలిసినంత మనం జూమ్స్ ద్వారా అయితే ఏమి, శాకాహార ర్యాలీల ద్వారా అయితే ఏమి, మనం ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఉన్నాం. మనకు తెలిసింది మనం చెప్తూ ఉన్నాం. మన శత్రువులను తగ్గించుకుంటున్నాము. ఇంట్లో వాళ్ళకు చెప్తున్నాం, నాన్న మీరు ధ్యానం చేయండి. అమ్మ మీరు ధ్యానం చేయండి. మీలో ఉన్న కోపాలను మార్చుకోండి. అంటే వాళ్ళకు ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే మనం ఆ ఇష్యూకి తొంగి చూడకూడదు. ఒకరి జీవితంలోకి మనము వెళ్ళకూడదు. ఒకరి విషయాల్లో మనం జోక్యం చేసుకోవద్దు. మూడో వ్యక్తి గురించి, మన మధ్య లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడొద్దు. ఇవన్నీ కూడా ఈ వాక్క్షేత్రం మనం సరిగా పెట్టుకోవాలి. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అని మనకి ఎన్నో చక్కగా చెప్పారు పాత్రిజీ సార్. మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం అనలైజ్ చేసుకోవాలి. కాబట్టి మనము ధ్యానం చేశాము. నేను ఇన్ని గంటలు చేస్తాను. నాకు ఇంతమంది ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్స్ తెలుసు అని అనుకోకూడదు. ఎన్ని తెలిసినా మనం తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత అని మనం ఎప్పుడైతే ఇక్కడ ఆలోచన సరళిని మనం పెంపొందించుకుంటామో అప్పుడు మనము ఈ ద్వంద్వాతీతానికి ఏ భిన్నత్వంలో ఏకత్వము అంటే వన్నెస్‌కు చేరుతాం. ఈ ఆలోచన సరళిని మనము తెలుసుకుంటామన్నమాట. కా ఈ బోధిసత్వుడు కావడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రపంచానికి కూడా చెప్తూ ఉన్నాం. మనం చెప్తూ ఉన్నాం జూమ్‌లో కూడా. వీళ్ళల్లో మరి ఎంతమంది జూమ్ ఆన్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. కాన్సంట్రేషన్‌గా వినేవాళ్ళు ఎంతమంది? మనము ఎంతమందిని చూస్తూ ఉన్నాము. బ్రహ్మర్షులు ఎంతమంది అవుతున్నారు. రాజర్షి దగ్గరే ఆగిపోతున్నారు. ఈ విశుద్ధి ఆజ్ఞ దగ్గరే ఆగిపోతున్నారు. ఇక్కడేమో మహాయోగి, రాజర్షి, బ్రహ్మర్షి. బ్రహ్మర్షి దగ్గర వరకు ఎంతమంది వస్తున్నారు చూడండి. ఈ ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్స్ అందరూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా సంసారాన్ని అంటే దానిలో ఉండకుండా
అంటే అన్కండిషనల్ లవ్ తో ఉండకుండా అటాచ్మెంట్ ని మెల్లమెల్లగా వదిలించుకుంటూ డిటాచ్మెంట్ లోకి ఎలా వస్తున్నారు. ఎంత గ్రేట్ కదండి. కేవలం మనం ఏం చేస్తున్నాం, ఆశలు దుఃఖరాహిత్యం పొందాలని వీటిని అనుకుంటూ ఉన్నాం. ఆశల్ని దాటాలి, కోరికల్ని దాటాలి అని. కానీ మనము అక్కడికి వెళ్ళేసరికి మన మనస్సు, బుద్ధి అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ ఉంటుందన్నమాట. వాటన్నిటినీ కూడా మనము లాగేసుకోవాలి. మన మనసుని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మన రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఇవ్వకూడదండి. మన రిమోట్ మన దగ్గరే ఉండాలి. అందుకనే లూయిస్ హెల్హే గారు అన్నారు, మీ జీవితం మీ చేతుల్లో ఉంచుకోండి అని. చూసారా? మనం మన చేతుల్లో ఉండాలన్నమాట. మన ఆలోచనలు మన దగ్గర ఉండాలి. ఎంత బాగా మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పారు. ఇయన్నీ మనకు ఒక్కొక్క పదం వింటూ ఉంటే, ఒక్క పదంలోనే మనం నేర్చుకోవచ్చు. ఇదే నాలెడ్జ్. మనము హాయిగా ముక్తి పొందాలని, కాస్మిక్ ఎనర్జీని పొందాలనే కదా అందరూ కూడా ఎంతో సంకల్పించి మనకు చెప్తూ ఉన్నారు. అలాగనే ఈ త్రిరత్నాలు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, వీటన్నిటినీ మరి ఈ భూమండలం మీద మనకు పూలబాటగా నిలిపారు పత్రిజీ సారు. సాధనే ముక్తి మార్గం. నిరంతర సాధన, 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 సాధన. ఈ ధ్యాన సాధన వల్లనే ఏదైనా అవుతుంది. మన రుగ్మతలు గాని, ఆలోచన సరళి గాని ఏదైనా. మరి నిరంతర సాధన చెయ్యాలంటే స్వాధ్యాయం కూడా చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. మరి ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. సో మనం చక్కగా సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ సేవ చేయాలి. త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ. మనము ఎంతో చక్కగా ఎంతో మంది మనకు రచయితలు ఉన్నారు. ఎంతో మంది రచయిత్రులు ఉన్నారు ఆధ్యాత్మికంగా. అందుకే పత్రిజీ సార్ ఏమంటారు, నేను రాసిన బుక్సే కాదు, ప్రతి ఒక్క గురువు రాసిన బుక్స్ అన్ని చదవండి, ఆధ్యాత్మికంగా అన్ని తెలుసుకోండి. అందుకే చిన్నప్పుడు మనకు పద్యం కూడా ఉంది, వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక. ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ మనకు ఏదైతే మనకు చక్కగా మనము ఆ అనుభవాన్ని పొందుతామో, ఆఖరికి మన ఆత్మ ఏం చెప్తుందో అదే చేయమంటారు. శ్రీకృష్ణుడు కూడా అంతే కదండి. 700 శ్లోకాలు చెప్పారు ఎవరికి, అర్జునుడికి. లాస్ట్ లో ఏమన్నారు, నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాను, నువ్వు ఏం చేస్తావో అది చెయ్యి అని చెప్పారు. అంటే ఒక్క అర్జునుడికే కాదండి, మనందరికీ కూడా ఆయన ఎంతో చక్కగా వివరించారు. ఏమని, ఇవన్నీ కూడా ఇలాంటి ఈ ఏవైతే ఉన్నాయో మన నెగటివ్ థాట్స్, వాటన్నిటినీ కూడా శ్లోకాల రూపంలో ఈ విధంగా చేయకూడదు, ఆ విధంగా చెయ్యాలి, నాకు పూజ ముఖ్యం కాదు, గంటలు కొట్టి పూజా తంతు ముఖ్యం కాదు, ఏదైతే ఉందో ఆ ధ్యాన సాధనను మీలో ఎప్పుడైతే మమేకమై మనమెవరో తెలుసుకొని ఎదుటి మనిషిలో కూడా పరమాత్మను చూడండి. గుళ్ళకెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకొని, మనమంతా ఇంతకు ముందు విగ్రహారాధన చేశామండి, చేయలేదని చెప్పలేదు. అలాగే మాంసాహారం తిన్నాం అంతకుముందంతా. ఎందుకంటే మన కుటుంబ సాంప్రదాయాల ప్రకారం మనం ఇవన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారము, లేకపోతే పెద్దలు చెప్పారు కదా అనో, మనము ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలాగనమాట. ఇప్పుడు మనం కూడా మన పిల్లలకు అలవాటు చేసాం. మరి ఇప్పుడు నువ్వు తినద్దు అని మనం వాళ్ళని ఎంత ఇది చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇన్నేళ్ళు మీరు తిన్నారు బాగా, ఇప్పుడేమో మమ్మల్ని తినద్దు అంటున్నారు అని అంటున్నారు. మన దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి అందుకే పత్రిజీ సార్ చెప్పారు, చెప్పటం వరకే మన బాధ్యత. అది జీవహింస చేయకూడదు అని ఎప్పుడైతే వాళ్ళకు తెలుస్తుందో అప్పుడు వాళ్ళు దీనిలోకి వస్తారు, ఈ సాధనలోకి వస్తారనమాట, ఈ ధ్యానంలోకి వస్తారు. ఈ ధ్యాన సాధనలో మనం నిరంతరము ఎన్ని గంటలు చేశాం కాదు, ఆ ఎసెన్స్ ని పట్టుకోవాలండి. రాత్రంతా ధ్యానం చేశాము అని గొప్పగా చెప్పుకోవడం కాదు, ఆ రాత్రంతా మనకి ఎన్ని ఆలోచనలు వచ్చాయో, ఎంతసేపు మనము యోగ నిద్రలో ఉన్నామో, ఎంతసేపు మనం ఆ ఎసెన్స్ ని పట్టుకొని ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నామో, ఇవన్నీ కూడా మనకు ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ వస్తాం అనమాట. ఆ ప్రక్షాళన చేసుకోవడంలోనే మనము ముక్తి మార్గానికి వెళ్తూ ఉంటాం.
మోక్షానికి వెళ్తూ ఉంటాం. మన సంసారంలో కూడా ఆ దుఃఖాన్ని విడుదల చేసుకుంటాం. చుట్టుపక్కల అందరితో కూడా, బంధువులతో కూడా మంచిగా ఉంటాము. మరి మనల్ని మనము ఎలా మాట్లాడాలి అని తెలుసుకొని, ఎంతవరకు నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఎంత తినాలి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. మనము ఫుల్‌గా ఉన్నప్పుడు మళ్ళీ తిన్నామనుకోండి ఇక్కడ వరకు ఆయాసం. కాబట్టి మనం ఎంత తినాలో, ఎంత మనకు అవసరమో అంత తినాలి. రోజంతా పగలు, రాత్రి ఖాళీ దొరికింది గదా అని నిద్రపోతూ ఉంటే సోమరితనం. మనం ఎప్పుడు ఇంకా ధ్యానం చేసుకునేది? ఈ ఫిజికల్‌గా ఉన్న బాడీకి స్నానం చేస్తున్నాం. పొట్టకి మనం అన్నం తింటున్నాం. మరి ఆత్మకు? మనం ఏం చేస్తున్నాం ఆత్మకి? ధ్యాన సాధన ద్వారా ఆత్మను అభిషేకం చేసుకోవాలి మనం. ఈ బాడీకి రథసారథే ఆత్మ. ఈ బాడీకి మనకు ఈ ఫిజికల్‌గా, భౌతికంగా ఉన్న ఈ బాడీకి మనకు కన్న తల్లి ఎలాగుందో, అలాగనే ఈ ఆత్మకు తల్లి మన పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మ నుంచి మనం ఎన్నో జన్మలు తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏదైనా సరే, మనం ప్రతి ఒక్కటి ఇంత క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలంటే స్వాధ్యాయం. ఇవన్నీ అవసరం. అందుకనే వరుసగా ఈ 4 చెప్పారు సార్. సాధన మార్గమే ముక్తి మార్గం. సాధన చేస్తేనే ముక్తి వస్తుంది. సాధనే ముక్తి మార్గం అంటున్నారు. ఈ సాధన వల్ల మన శరీరం కూడా రుగ్మతలన్నిటినీ అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. నిజంగా అన్నీ దానికి నేనే ప్రూఫ్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే శాకాహారిగా మారానో నాకు 10 ఏళ్ల నుంచి బీపీ ఉంది. నేను ప్రతి చోట చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోస్ విశ్వ ప్రపంచానికి, లోక కళ్యాణానికి మనకు ఈ విశ్వ కళ్యాణానికి వెళ్తాయి కాబట్టి ఎవరో ఒకరు వింటారు. వాళ్ళు అనుకుంటారు, అవునా ధ్యానం వల్ల ఇంతుందా అని తెలుసుకుంటారు. దానికి నేనే ఉదాహరణ. 10 ఏళ్ల నుంచి ఉన్న నా బీపీ నేను చేసే ఉద్యోగం వల్ల గానీ, నాకు ఉన్న సుపీరియారిటీ వల్ల గానీ, నాకు చాలా టెన్షన్‌గా ఉండి బీపీ ఉండేది. 10 ఏళ్ల నుంచి నేను చాలా బాధపడేదాన్ని. అలాగనే థైరాయిడ్ 20 ఏళ్ల నుంచి ఉండేదండి. 20 ఇయర్స్ నుంచి ఉదయాన్నే పరగడుపున టాబ్లెట్ లేనిదే నాకవ్వదు. అలాంటిది నేను కడతాల్‌కెళ్ళినప్పుడు పత్రిజీ సార్ కళ్ళల్లోకి చూసి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, రిసెప్షన్‌లో వర్క్ చేసినప్పుడు, నా తల మీద ఇలా చూస్తూ చేతులు పెట్టినప్పుడు, ఆ చైతన్య శక్తి నాలో వచ్చింది. నేను అదే రోజు సాయంత్రము మరి కడతాల్లో మన పిరమిడ్‌లో కూర్చొని సంకల్పం చేసుకున్నాను. అందరికీ అవి తగ్గాయి, ఇవి తగ్గాయని పీఎంసీలో అంటూ ఉన్నారు కదా! మరి నాకెందుకు తగ్గవు? మరి పత్రిజీ సార్ ఇంత చక్కగా ఇది చేశారు కదా! ఆయన రూట్‌లో మనం వెళ్తున్నాం కదా! నాకివన్నీ తగ్గాలి అని సంకల్పం పెట్టుకొని కూర్చున్నానండి. నిజంగా ఆ సంకల్పానికి నాకు చాలా ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి. నాకు యాక్చువల్‌గా డిసెంబర్‌లో మనకు కడతాల్‌కెళ్తాం కదా! ప్రోగ్రామ్‌కి జాన్వరిలో డ్యూ ఉందనమాట. మా వాళ్ళు ఊరుకుంటారా? మా వాళ్ళు నీకు జాన్వరిలో డ్యూ ఉంది కదా! అంటే నాకేం లేదు నేను మానేశాను అని జెప్పాను. నెమ్మదిగా నేను అప్పుడు డిసెంబర్ నుంచి వచ్చేసిన తర్వాత మానేశాను. జాన్వరి ఎండింగ్‌లో డ్యూ ఉంది. కాబట్టి వాళ్ళేం జేశారు, "నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు డాక్టర్‌వా ఏమన్నా" అని చెప్పేసి నన్ను అరిచి ఆ టెస్ట్‌లు చేయించారు. అన్నీ నార్మల్ ఉన్నాయి. ఇంట్లో నాకు మిషన్ ఉంది. నేను చెక్ చేసుకుంటే బీపీ నార్మల్ ఉంది. బీపీ మానేశాను. అన్నీ ఒక్కసారిగా మానేయలేదండి. గ్రాడ్యుయల్‌గా నెమ్మదిగా ఒక వారం రోజులు తగ్గించాను. మళ్ళా 5 రోజులు తగ్గించాను. 2 రోజులు ఇలా మెల్లమెల్లగా మధ్యలో స్కిప్ చేసుకుంటూ బాడీ అలవాటు పడుతుందా లేదా? నిజంగానే నాకు ఒక 20 రోజులు మాత్రము లేస్తే తల ఇలా అనడము, అంటే ఒకలాగా అదరడం అన్నమాట. ఈ థైరాయిడ్ వల్ల వేళ్ళు, చేతులు అన్నీ వాచిపోవడము, ఇక్కడంతా వాచిపోవడము జరిగింది. గొంతు ఇంకా బొంగురుగా అయిపోయింది. ఇలాంటివన్నీ జరిగాయి ఆ 20 రోజుల్లో. నేను వదలలేదు. నేను టాబ్లెట్‌లేసుకోలేదు. నేను అన్నీ తీసి పక్కన పెట్టేసాను. కాబట్టి అందరూ అంటే నేనేం చెప్తున్నా అంటే, మీరు ఈమె మానేసింది గదా అని మీరు వెంటనే మానేసి ఏదో తెచ్చుకోకండి. ఎప్పుడైతే నో డాక్టర్, నో మెడిసిన్ అని పత్రిజీ సార్ చెప్పారో, అట్ ది సేమ్ టైమ్ ఆయన ఏం చెప్పారు? డూ మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేయటం వల్లనే ఇవన్నీ కూడా మనకు క్రమక్రమంగా మన బాడీ
చక్కగా ఆ బ్లడ్ ప్రెషర్ అయితే ఏమి అన్నిటికీ అలవాటు పడింది. ఇప్పుడు నేను 3.5 సంవత్సరాలు అయిందంటే మొదటి 6 నెలల్లో నేను ఇంత యుద్ధం చేశాను. ఆ 3.5 సంవత్సరాలలో నాకిప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. వితౌట్ మెడిసిన్ ఉన్నాను. సో, నేను ఈ ఎగ్జాంపుల్ ప్రతి చోట చెప్తూ ఉంటాను. ఎందుకంటే తెలుసుకుంటారు. పత్రిజీ సార్ మనకెలా తెలిపారు? నాకున్న ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అన్నారు కదా! అందుకని చెప్తున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. టైమ్ ఉందా మేడం? మేడం కంక్లూడ్ చేసేయండి మేడం. కాబట్టి మనకు పత్రిజీ సారు ఎంత చక్కగా మనకు ముక్తి గురించి, ముక్తి మార్గం గురించి చెప్పారు అంటే మనం ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి. నిరంతర సాధన చేయాలి. ధ్యానం చేయండి. స్వాధ్యాయం చేయండి. సజ్జన సాంగత్యం చేయండి. సేవ చేయండి. అంటే సేవ అంటే ఏదో ఆశించి కాదు. మనకు ఏది మనస, వాచ, కర్మణ డబ్బుంటే డబ్బు సహాయం చేయండి. ఫిజికల్‌గా, శారీరకంగా బాగుందా, మనము స్వచ్ఛందంగా అక్కడ వర్క్ చేస్తాం. నాకు తెలిసిన వర్క్ రిసెప్షన్ వర్క్ 10-5 నేను చేశాను. సో, అలా మనము మన ఇష్టం వచ్చింది, మన స్తోమతకు తగింది. ఎక్కడన్నా పిరమిడ్స్ కడుతున్నారు. వాళ్ళు డబ్బు లేదని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి సహాయం చేద్దాం. వాళ్ళకు మనం వెళ్లి తిరగలేము కొన్ని చోట్లకి. మనం ఇలా జూమ్‌లోనే ఉండి ఇంట్లోనే చేయగలుగుతాము. మన కుటుంబ పరిస్థితుల వల్ల. అలాగనే శాకాహార ర్యాలీలు. కొంతమంది కొన్నిటికే టాలెంట్ ఉంటదనమాట. అంటే కొంతమంది విరాళాలు సేకరించగలరు. కొంతమంది శరీర దారుఢ్యంతో శాకాహార ర్యాలీలు జరిపించగలరు. కొంతమంది ఆ పిరమిడ్ ఎలాగైతే చేతిలో పైసా లేకపోయినా నువ్వు ఇక్కడ పిరమిడ్ కట్టాలంటే ఓకే సార్ అంటారు సార్‌తో అప్పుడు. కానీ వాళ్ళ దగ్గర ఏముండదు. అయినా సరే "నువ్వు కట్టేస్తావు పో" అని చెప్పి సార్ నోటి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగైనా కట్టి చూపిస్తున్నారనమాట. కాబట్టి మనము పత్రిజీ సార్ మనకి ఏది చెప్పారో అది మనం చక్కగా ఫాలో అవ్వాలి. ముక్తిని పొందాలంటే వీటన్నిటిని ఎవరైతే ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్స్ ఉన్నారో వారందరూ చెప్పింది మనం విని ఆ గురువు పాదాలను కాదు, గురువుల యొక్క పదాలను పట్టుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ టీమ్ జగద్గురు పత్రిజీ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ మొత్తానికి థాంక్ యూ చెప్తున్నాను. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఎంతో చక్కగా మనం ఈ పత్రిజీ సార్ పూల బాటలో నడుద్దాం. పీఎంసీని ఇంకా డెవలప్ చేద్దామండి. థాంక్ యూ. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుదాం ఆధ్యాత్మికంగా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ మేడం గారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ముక్తికి మార్గం. సో ఆ ముక్తి అంటే ఏంటి, దానికి మార్గం ఏంటి. సో మరి ఆ మార్గాన్ని ఆ ముక్తి పొందడానికి మార్గాన్ని మరి గౌతమ బుద్ధుడు అయితే ఏమి, మరి జీసస్ క్రైస్ట్ అయితే ఏమి, కృష్ణుడు చెప్పారు. అందరూ కూడా మనకి చెప్పున్నారు. అంటే మనకి ఆ సైన్స్ టెక్నాలజీ ఏ విధంగా అయితే మనకి రకరకాల సాధనాలను మనకి లైఫ్ ఈజీ చేయడానికి వచ్చాయో, ఆ విధంగానే ముక్తికి కూడా టెక్నిక్ అన్నిటిని కూడా వాళ్ళు కనిపెట్టేసి మనకి చెప్పారు. సో దుఃఖం ఇలా ఉంది, దానికి కారణం ఏంటి, ఆ రీజన్స్, మరి అంత రీసెర్చే కదా గౌతమ్ బుద్ధుడు అంతా కూడా చేసింది. రకరకాల సాధనాలు ఎన్నో చేశారు. 5.5 సంవత్సరాల పాటు శ్రమించి ఒక పిహెచ్డి సంపాదించాలంటే ఒక డాక్టరేట్ ఏ విధంగా శ్రమిస్తారో ఆ విధంగానే స్పిరిచువల్ సైంటిస్టులు అన్నమాట. సో వాళ్ళు అలా రీసెర్చ్ చేసి మనకి ఆ ముక్తికి మార్గాన్ని ఆయన కనిపెట్టింది ఏంటంటే, దుఃఖం అంతటా ఉంది. ఎందుకు ఉంది అంటే మరి ఆ కోరికలు, మితిమీరిన అతి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి. సో ఎందుకు ఇప్పుడు ఆ ముసలితనాన్ని యాక్సెప్ట్ చేయలేము. మరి ఆ రోగము, ముసలితనము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకృతి పరంగా వచ్చేవే. సో వీటిని మనం ఎలాగో తప్పించుకోవడం అంటే వాటిని మరి ఏ విధంగా ఫేస్ చేయాలి అన్నదే కదా ఆయనంతా కూడా. దుఃఖానికి అవన్నీ అవి యుద్ధాలు ఇవన్నిటిని కూడా చూస్తూ ఉన్నారు ఆయన. ఎక్కడెక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరుగుతున్నాయి అన్నది. సో ఈ దుఃఖానికి మూల కారణం ఏంటంటే మనకి అతిగా ఉన్న కోరికలు, మోహము ఇవన్నీ. అలాగే మరి మరి ఆయన అంతకు ముందు అంతా కూడా చేసిందేంటి, సుఖాల్లో ఉన్నారు పూర్తిగా. ఆ తర్వాత కంప్లీట్‌గా వాటినన్నిటిని త్యజించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కంప్లీట్‌గా మరి ఆ ఉపవాసాలు చేసి దాని వలన కూడా ఆయన మరి దాన్ని పొందలేకపోయారు. సో అటు కంప్లీట్‌గా బాడీకి సుఖాలనిచ్చినా పొందలేకపోయారు. అలా అని పూర్తిగా బాడీని ఎండబెట్టేసి ఆ ఉపవాసాలు చేసినా పొందలేకపోయారు గనక, సో ఎప్పుడైతే
మరి అవసరానికి తగ్గట్టు, అవసరాలు వేరు, కోరికలు వేరు. సో కోరికలు కాకుండా అవసరాలు ఏవైతే శారీరకంగా ఉన్నాయో వాటిని మాత్రం మనం మరి ముక్తి పొందాలి అంటే మనకి సాధనం శరీరమే కదా. సో అందుకని శరీరాన్ని జాగ్రత్తగా మరి ఇవ్వాల్సింది ఇస్తూ మధ్య మార్గం అనేది చక్కగా గోల్డెన్ మిడిల్ పాత్ అనేది మనకి ఒక దాన్ని ఆయన టెక్నిక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆనాపానసతి ధ్యాన విధానాన్ని మరి చక్కగా ప్రపంచానికి అందించి మరి ఈ దుఃఖానికి నివారణ అంటే ఏంటి అంటే అష్టాంగ మార్గాన్ని మరి మరి మనకి ఇవ్వడం జరిగింది. సో సరి అయిన దృక్పథాలు, మరి ఆలోచనలు, సంకల్పాలు, మరి ఆ సరైన జీవన విధానము, జీవన భృతి తీసుకునే మరి మన ఆ ఏవైతే జీవన భృతి కోసం చేస్తున్న ఎంప్లాయ్మెంట్స్ సంబంధించిన రిలేటెడ్ ఏ ఉన్నాయో అవి చేయాల్సినవి కూడా, చేసేవి కూడా అవతలాలకు హానికరం కాకుండా ఉండేలాంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటూ అహింసా మార్గాన్ని మరి వీటిని అన్నిటిని కూడా టెక్నిక్ ని మనకు అందించారనమాట గౌతమ్ బుద్ధుల వారు. సో ఈ టెక్నిక్ మనం యూజ్ చేసుకుంటే చాలు, వాళ్ళు కనిపెట్టేశారు. మళ్ళీ మనం ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆనాపానసతి ధ్యాన విధానాన్ని చక్కగా మధ్య మార్గాన్ని మరి పత్రిజీ అందించిన మరి ముక్తికి మార్గం ఏంటంటే ధ్యానము, జ్ఞానము. ఆ యోగాగ్ని ధ్యానం వల్ల వస్తుంది, మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. సో అనుభవం ద్వారా జ్ఞానాన్ని, అలాగే సజ్జన సాంగత్యం ద్వారా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. సో వీటన్నిటి ద్వారా ఆ మార్గాన్ని మనకి సుగమం చేశారు అందరూ కూడా. మీరు కూడా చాలా అద్భుతంగా వివరించారు మేడం, అన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి బోధిసత్వుడు అంటే అరిహంతు బోధిసత్వుడు, బుద్ధుడు, మరి అన్నిటి గురించి కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ జగద్గురు పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈ రోజు రాత్రికి జరిగే కార్యక్రమంలో మరి ఈ రోజు రాత్రి మనకి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపులు ఈ కార్యక్రమంలో మొదటి భాగం పుస్తకం నుంచి మనకి రవదీప్తి మేడం గారు జాయిన్ అవుతారు. బుద్ధిని పెంచుకో, బుద్ధుడిలా నడుచుకో. సో ఈ కాన్సెప్ట్ ని మేడం మనకి దానిలో ఉన్న జ్ఞానాన్ని అందిస్తారు. మరి మళ్ళీ రాత్రికి జరిగే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్. క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకుందాం ఒకసారి. అహింసా పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో, జయ హో, జయ హో, జయ 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 హో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాత్రికి జరిగే కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అప్పటి వరకు సెలవు.